ఓం నమ శివాయ. ఈరోజు 63వ రోజు పారాయణ. సృష్టి వర్ణన. నారదుడు అడుగగా బ్రహ్మ ఇట్లు పలికెను, మునీంద్ర, మాకు పైన చెప్పిన ఆదేశమునొసగి మహాదేవుడు అంతర్ధానమయ్యను. అప్పుడు నేను వారొసగిన ఆదేశమును పాలించుటకు ధ్యానమగ్నుడనై కర్తవ్యమును ఆలోచింపసాగితిని. భగవంతుడకు శంకరునకు నమస్కారము చేసి శ్రీహరి చేత జ్ఞానమును పొంది పరమానంద భరితుడనై సృష్టిని చేయుటకు నిశ్చయించితిని. నాయన, భగవంతుడగు విష్ణువు శంకరునకు నమస్కరించి నాకు అవసరమగు ఉపదేశమును ప్రసాదించి అంతర్ధానుడయ్యను. ఆయన బ్రహ్మాండము నుండి బయటకు వచ్చి భగవంతుడకు శివుని కృపకు పాత్రుడై వైకుంఠధామమునకు వెళ్ళి అచ్చటనే ఉండసాగెను. నేను సృష్టిని అనరించు కోరికతో శంకర భగవానునికి విష్ణుదేవునికి నమస్కరించి దోసల యందలి జలమును పైకి వెదజల్లితిని. దాని నుండి ఒక అండము ప్రకటితమయ్యను. అది 24 తత్వముల సమూహమని చెప్పబడను. విప్రోత్తమ, ఆ విరాటాకారము గల అండము జడరూపమే అయి ఉండెను. దానిలో చైతన్యము కనిపించక నాకు మిగుల సంశయము కలిగెను. అప్పుడు నేను కఠోరమైన తపము ఆచరించితిని. 12 సంవత్సరముల వరకు భగవంతుడు విష్ణువు ధ్యానములోనే ఉంటిని. నాయన, ఆ సమయము పూర్తి అగుట చూడనే శ్రీహరి భగవానుడు ప్రత్యక్షమయ్యను. ప్రేమతో నా అంగములను స్పృశించి ప్రసన్నుడై ఇట్లు పలికెను. శ్రీ విష్ణువు చెప్పెను, బ్రహ్మదేవా, నీవు వరమును కోరుకొనుము. నీకు ఇవ్వరానిదేదీనూ లేదు. భగవంతుడకు శివుని కృప వలన నేను నీకు సకలమును ఇచ్చుటకు సమర్థుడను. బ్రహ్మ ఇట్లు అనెను, మహానుభావ, నా మీద మీరు దయతలచితిరి, అది ఎంతైనూ సమంజసము. భగవంతుడకు శంకరుడు నన్ను మీకు అప్పగించను. విష్ణుదేవా, మీకు నమస్కారము. నేడు నేను మిమ్ములను అడిగిన దానిని ప్రసాదింపుడు. ప్రభు, ఈ విరాట్ రూపముకు 24 తత్వములతో కూడిన అండము ఏ విధముగాను చైతన్యవంతము కాగుటలేదు, జడముగా కనిపించుచున్నది. శ్రీహరి, నేడు మీరు శివుని కృప వలన ప్రకటితులయ్యున్నారు కనుక శంకరుని సృజన శక్తి లేక విభూతి వలన ప్రాప్తించిన ఈ అండమునందు చైతన్యమును కలిగించుడు. నేనట్లు ప్రార్థింపగా శివుని ఆజ్ఞయందు తత్పరుడగు మహావిష్ణువు అనంత రూపమును ఆశ్రయించి ఆ అండమునందు ప్రవేశించెను. అప్పుడు ఆ పరమపురుషుని మస్తకములు సహస్రములుగా, నేత్రములు, పాదములు వేలుకు వేలుగా అయ్యను. ఆయన భూమికి అన్ని వైపులా ఆ అండమును వ్యాపింపచేసెను. నా ద్వారా ఆయన చక్కగా స్తుతించబడి ఆ అండమును ప్రవేశించెను. అప్పుడు 24 తత్వముల వికార రూపముగు ఆ అండము సచేతనమయ్యను. పాతాళము నుండి సత్యలోకము వరకు పరిధి కలిగిన ఆ అండరూపమున అచట శ్రీహరియే విరాజమానుడు కాజొచ్చెను. ఆ విరాట అండమున వ్యాపకుడైన ఆ ప్రభువే వైరాజ పురుషుడయ్యను. పంచముఖ మహాదేవుడు కేవలము తాను నివసించుట కొరకు మిగుల రమ్యమైన కైలాస నగరమును నిర్మించెను. ఇది అన్ని లోకములకు పైన సుశోభితమై ఉన్నది. దేవర్షి, బ్రహ్మాండమంతయు నశించినను వైకుంఠము కైలాసము ఈ రెండును ఎప్పుడునూ నశింపవు. మునిశ్రేష్ఠ, నేను సత్యలోకమును ఆశ్రయించి నివసించుచున్నాను. నాయన, మహాదేవుని ఆజ్ఞ చేతనే నాలో సృష్టిని చేయు కోరిక ఉత్పన్నమైనది. కుమార, నేను సృష్టించు కోరికతో చింతన చేయనప్పుడు మొదట నాలో తెలియకుండగానే పాపపూర్ణమగు తమోగుణ సృష్టి ప్రాదుర్భవించను. అది అవిద్యా పంచకము లేదా పంచపర్వ అవిద్య అని చెప్పబడును. తదనంతరము ప్రసన్న చిత్తుడనై శంభుని ఆజ్ఞతో నేను మరల అనాసక్త భావముతో సృష్టిని గూర్చి చింతన చేయసాగితిని. ఆ సమయమున నా ద్వారా స్థావర సంజ్ఞకమైన వృక్షాదులు సృష్టించబడెను. వీటిని ముఖ్య సర్గము అని చెప్పుదురు. ఇది మొదటి సర్గము. దానిని చూచి అది తనకు పురుషార్థ సాధకము కాదని తెలుసుకొని సృష్టిని ఇచ్చగించు బ్రహ్మనైన నా చేత 2వ సర్గము ప్రకటితమయ్యను. అది దుఃఖముతో నిండియుండెను. దాని పేరు తిర్యక్స్రోత. పశుపక్షాదులు తిర్యక్స్రోత అని పిలువబడను. వాయువు వలె వంకరగా నడుచు కారణమున ఇవి తిర్యక్ లేక తిర్యక్స్రోత అని పిలువబడును. ఆ సర్గము కూడా పురుషార్థ సాధకము కాదు. దానిని కూడా పురుషార్థ సాధన శక్తిరహితమని తెలుసుకుని నేను మరలా సృష్టిని గురించి చింతించుచుండగా నా వలన వెంటనే సాత్విక వర్గము ప్రాదుర్భవించను. దాని ఊర్ధ్వశ్రోత అని చెప్పుదురు. అది దేవసర్గముని పేరుతో ప్రసిద్ధి చెందినది. దేవసర్గము సత్య సంయుతము, సుఖదాయకము అగును. దానిని కూడా పురుషార్థ సాధన అభిరుచి అధికారములు లేని దానినిగా ఎరిగి నేను ఇంకొక ఇతర సర్గను గూర్చి నా స్వామియగు పరమేశ్వరుని ధ్యానింపసాగితిని. అప్పుడు భగవంతుడకు శంకరుని ఆజ్ఞ చేత రజోగుణ సృష్టి ప్రాదుర్భవించను. దానిని
అర్వాక్ శ్రోత అని పిలిచిరి. ఈ సర్గమనందలి ప్రాణులు మనుష్యులు పురుషార్థ సాధనకు గొప్ప అధికారమును కలిగి ఉన్నారు. తదనంతరము మహాదేవుని ఆజ్ఞతో భూతాదుల సృష్టి జరిగెను. ఈ విధముగా నేను 5 విధములైన వికారములో కూడిన సృష్టిని వర్ణించితిని. సశేషము. ఓం నమః శివాయ.